చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు అల్లు అర్జున్. అరెస్టు తర్వాత మొదటిసారి రేవంత్ తో అల్లు అర్జున్ భేటీకి సంబంధించి ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది? మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ఆ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కావాలని అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు పెద్ద ఎత్తున అప్పుడు దుమారం రేగింది. ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు ఇంతటి రాద్ధాంతం జరిగింది, లేకపోతే అరెస్ట్ వరకు వెళ్ళిందంటే ఒక పెద్ద ప్రచారం జరిగింది సోషల్ మీడియా వేదికగా. ఈ నేపథ్యంలో అరెస్టు తర్వాత రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్ళిద్దరూ కూడా భేటీ కాబోతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు తొలి గద్దర్ అవార్డులో ప్రదానం జరగబోతోంది. పుష్ప 2లో బెస్ట్ యాక్టింగ్కు గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు అల్లు అర్జున్. ఇప్పటికీ ఆ అవార్డుకు సంబంధించి ఆ స్వీకర్తలకు సంబంధించిన పేర్లను ప్రకటించింది ప్రభుత్వం. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ల భేటీపై హాట్ చర్చ జరుగుతోంది. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరికి సంబంధించి ఆ భేటీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎన్ని గంటలకి భేటీ ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం ఎవరెవరి భేటీలో పాల్గొనే అవకాశం ఉంది? కేవలం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మాత్రమే ఉండబోతున్నారే భేటీలో, లేకపోతే ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా? ఎన్ని గంటలకి భేటీ జరగబోతోంది? అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఎటువంటి అంశాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ కీలకమైన డెవలప్మెంట్ చర్చ చేసుకునే అవకాశం ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రేపు ఎన్ని గంటలకి రేవంత్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ మధ్య భేటీ ఉండబోతోంది? సచిన్, రేపు టాలీవుడ్ లో దాదాపు 14 సంవత్సరాల తర్వాత సినిమా పండగ అయితే, అవార్డుల పండగ అయితే జరగబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్ గా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు పేరు మీద గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నంది అవార్డులను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులుగా పేరు మార్చి ఇవ్వటం జరుగుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ లో జరగబోయే ఈవెంట్ లో ఈ అవార్డుల ప్రదానం అయితే జరగబోతుంది. ఈ అవార్డుల ప్రదానంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అలాగే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి అవార్డు కూడా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయబోతున్నారు. ఈ భేటీ, ఈ అవార్డు ప్రదానోత్సవం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే చిత్ర పరిశ్రమలో కూడా అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత సంవత్సరం పుష్ప రిలీజు సమయంలో ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని కూడా టాలీవుడ్ ని కొంత ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత పరిస్థితులన్నీ సర్దుమణిగినప్పటికీ అలాగే తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డు ప్రకటించింది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డులతో అల్లు అర్జున్ ని సత్కరించబోతోందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ముఖాముఖిగా కలవబోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు అందుకోబోతున్న తరుణం కాబట్టి చిత్ర పరిశ్రమ కావచ్చు, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సన్నివేశాన్ని చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పాలి సచిన్. అంటే అవార్డు అందుకునే కన్నా ముందు వీళ్ళిద్దరి మధ్య భేటీ జరగబోతోందా, లేకపోతే అవార్డు అందుకున్న తర్వాత ఇద్దరి మధ్య భేటీ ఉండబోతోందా, లేకపోతే అవార్డుల ప్రధానోత్సవంలోనే వీళ్ళిద్దరి మధ్య భేటీ ఉండబోతోందా? ఖచ్చితంగా అవార్డుల ప్రధానోత్సవంలోనే వీళ్ళిద్దరు భేటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే అవార్డు ఫంక్షన్ కి కంటే ముందు అల్లు అర్జున్ కూడా వెళ్లి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా హైటెక్స్ లో రేపు జరగబోయే గద్దర్ అవార్డుల వేడుకలోనే ఇద్దరు కూడా ఎదురుపడబోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకొని దానికి సంబంధించిన విశేషాలు ఏదైనా ఉంటే ఇద్దరు ముచ్చటించుకునే అవకాశం ఉంది. రైట్, ఒక పాజిటివ్ అంటే ఒక సానుకూల దృక్పథం కింద మాట్లాడుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, మరి ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఇదంతా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టే ఇదంతా జరిగిందంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో వాటికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేలా రేపు వీళ్ళిద్దరి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ పుకార్ అయితే ఉంది. ఆ వార్తలు అయితే బాగా సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆ తర్వాత సినిమా పరిశ్రమకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా కొంత సానుకూల ధోరణి ఉన్నప్పటికీ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుందని చెప్పుకోవాలి. టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఎలాంటి వెసులుబాటు ఎవరికి ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా చిత్ర పరిశ్రమ పట్ల చాలా
సానుకూలంగానే ఉన్నారని చెప్పుకోవాలి. గత 14 సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డుల్ని మరలా ఆయన ప్రారంభించారు. దానికి గతంలో అనేక పేర్లు వచ్చినప్పటికీ కూడా గద్దర్ అవార్డులుగా నామకరణం చేసి అతి తక్కువ సమయంలోనే ఎంట్రీస్ కి ఇన్వైట్ చేశారు. అలాగే ఒక జ్యూరీ వేశారు. అందరూ కలిసి సెలెక్ట్ చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, అన్ని కేటగిరీల్లో కూడా. అలాగే గత 14 సంవత్సరాల నుంచి కూడా రిలీజ్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం అంటూ ప్రతి సంవత్సరానికి కూడా 3 సినిమాల్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ సినిమాలకు సంబంధించిన నిర్మాత, దర్శకులకు, హీరోయిన్లకు కూడా రేపు జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో అవార్డులు అందజేయబోతున్నారు. రివార్డులు కూడా ఇవ్వబోతున్నారు. సో ఇదంతా కూడా చిత్ర పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఒక సానుకూల దృక్పథానికి అర్థం పడుతుందని కూడా ప్రభుత్వం వైపు నుంచి, చిత్ర పరిశ్రమ నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సచిన్, ఇంకా చర్చ ఉందా? మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికో లేకపోతే రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఫిల్ చేయడంలో భాగంగానే ఈ అవార్డు ఇస్తున్నారంటే ఒక చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ సన్నిహితులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ మరి ముఖ్యంగా మద్దతుదారుల నుంచి కావచ్చు, ఎటువంటి వెర్షన్ వినిపిస్తోంది? ఖచ్చితంగా అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వటం వెనుక జరిగిన డ్యామేజ్ కంట్రోల్ అని కూడా వార్తలు వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి, ఆ సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఆయన్ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది కాబట్టి ఒక జ్యూరీ, రాష్ట్ర స్థాయిలో మన రీజనల్ ఫిల్మ్ లో ఖచ్చితంగా అల్లు అర్జున్కే ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చిందనేది కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే జ్యూరీ మెంబర్స్ కూడా, ఎందుకంటే దాన్ని ఆ గైడ్ లైన్స్ ని దాటి జాతీయ స్థాయిలో వాళ్ళు ఎంపిక చేశారు ఒక జ్యూరీ. దాన్ని కాదని వేరే వాళ్ళని ఇవ్వటం కూడా సముచితం కాదు అని కూడా భావించి అల్లు అర్జున్కే ఈ అవార్డు ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్కే ఇవ్వాల్సి వచ్చింది. జ్యూరీ మెంబర్స్ లో కూడా మెజారిటీ సభ్యులు అల్లు అర్జున్ కి ఇవ్వాలని పట్టుబట్టి ఓటింగ్ లో అల్లు అర్జునే నెగ్గిన నేపథ్యంలోనే ఆయనకి ఈ అవార్డు వచ్చిందని కూడా ఆఫ్ ది రికార్డ్ మనకి జ్యూరీ సభ్యుల నుంచి అందిన సమాచారం. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి భేటీ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు అల్లు అర్జున్. అరెస్టు తర్వాత మొదటిసారి రేవంత్తో అల్లు అర్జున్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు తొలి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరగబోతోంది. పుష్ప 2లో ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకి సంబంధించి నామినేట్ అవ్వడం జరిగింది అల్లు అర్జున్. మరి ముఖ్యంగా అవార్డుని ఇప్పుడు మరికొద్ది గంటలు ఇంకా చెప్పాలంటే ఆయన అవార్డుని అందుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ల భేటీపై ప్రస్తుతం హాట్ చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం రవిచంద్ర నా కాన్వర్జేషన్ విన్న ఆ కాన్వర్జేషన్కి సంబంధించి కొన్ని పాయింట్స్ నేపథ్యంలోని ఆ చర్చ జరిగే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ రేపు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, ఏమని చెప్పబోతున్నారు, ఏమని మాట్లాడుకోబోతున్నారు, ఆ మాటలకు సంబంధించి బయటికి ఎటువంటి వర్షన్స్ రాబోతున్నాయి, దాని మీద ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అని చెప్పుకోవాలి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ కింద చెప్పుకోవచ్చు, టాక్ ఆఫ్ ద తెలంగాణ చెప్పుకోవడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే రేపు జరిగే భేటీకి సంబంధించి అటువంటి ప్రాధాన్యత ఉంది. ఇరువురి మధ్య ఎటువంటి భేటీ జరగబోతోంది, వీళ్ళిద్దరు కలిసి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు, వీళ్ళిద్దరి చర్చకు సంబంధించి ఎటువంటి చర్చ జరగబోతోంది, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.